కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కాలేజీ రోడ్లోని మురళి టాకీస్ మూలమలుపు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాపును వెంటనే తొలగించాలని మహిళలు, ఏరియా ప్రజలు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు మాట్లాడుతూ ఈ ఏరియాలో గత 30 ఏళ్లుగా ఎలాంటి వైన్ షాపులు ఏర్పాటు చేయలేదని, ఈ ప్రాంతం ఎక్కువగా కుటుంబాలు నివసించే ప్రాంతం అని, అలాగే డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, పాఠశాలలు, దేవాలయాలు ఉండే ఏరియా అని, నిత్యం మహిళలు, విద్యార్థులు ఇదే రహదారి వెంబడి వెళ్తారని అన్నారు. ఈ ప్రాంతం నుండి వైన్ షాప్ను తొలగించాలని జమ్మికుంట ఎక్సైజ్ పోలీస్ వారికి, జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, వెంటనే ఈ ప్రాంతం నుండి వైన్ షాప్ను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు. తెలుసు వాళ్ళకి జిల్లా కలెక్టర్ వెంటనే మాకు ఎలాంటి స్పందన లేదు. వాళ్ళు మేము ఏమంటున్నాం అంటే మాకు నిరసన తెలియజేస్తున్నాం సార్. మేము మాకు తెలియజేసారు కదా, 10 minutes అవుతుంది సార్. 5 minutes ఇవ్వాలి. 5 minutes ఇవ్వండి సార్. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పుట్టి పెరిగిన ఏరియా, మరి ఎంత క్లాస్ ఉంటే ఏరియా, దాదాపు స్కూల్లో, కాలేజీలు, తర్వాత ఆడపిల్లలు, కాలేజ్ పిల్లలు, పీజీ కాలేజ్ పిల్లలు, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. మరి ఇక్కడనే కాకతీయ స్కూల్ ఉంది. మరి స్కూళ్లకు, కాలేజీలకు మధ్యగా ఈ అడ్డగా మారింది ఇక్కడ మరి ఈ వైన్ షాపు. మరి ఈ వైన్ షాప్ ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలియదు. మరి 30 ఏళ్ల వాటి లేని ఇప్పుడు కొత్తగా పెట్టి మాలాంటి ఆడబిడ్డలకు ఇబ్బందికరంగా ఉన్నదని ప్రతి ఒక్క అధికారిని మేము కలిసినాం. ఇంతవరకు కూడా ఎవరు స్పందించలేరు. మరి ఇవాళ నడి రోడ్డు మీద ఆడబిడ్డలు కూర్చున్నారు. ఆ పాట ఈ పాట కాదు, మా అందరికి ఆడబిడ్డలకు అండగా ఉండేటోళ్ళు కావాలి మాకు. ఇవాళ పోలీసు వ్యవస్థ మమ్మల్ని ఇక్కడ నుంచి లేపారు. మరి ఎందుకు లేపారు? కలెక్టర్ గారు వచ్చేదాకా మేము కూర్చుంటామన్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా మేము ఇచ్చినాం. మరి ఇక్కడ గౌరవ అధికారులు ఇంతవరకు కూడా ఎవరు స్పందించరు. స్పందించడానికి ఎవరు కూడా నిద్రపోం. ఎందుకంటే మా అందరికీ పండుగ ఉంది. ఇవాళ చూసిందంటే ఇక చూడండి ఈ రోడ్డు మీద పరిస్థితి. స్టార్ట్ ఎవరన్నా వచ్చి ఇప్పుడు ఈ అక్క చేసినట్టు ఆడబిడ్డలు అన్ని ఎక్కడెక్కడో ఎన్నో విరాటకన్నా ఆడబిడ్డలను ఆహ్వానం చేస్తున్నాం. మరి ఇవాళ చూసినట్టు చూస్తుందా నడి రోడ్డు మీద మొత్తం. గత 20 రోజుల నుంచి కలెక్టర్ గారికి విన్నపం చేయనది ఏమనగా, మేము ఎక్సైజ్ ఆఫీస్కి పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. అంతటా కూడా ఇచ్చేచ్చినాం. కావున ఈ సెకండ్ బస్ స్టాప్ కరీంనగర్ పోయి ఇక్కడ మహిళలు రోజు ఒక 100 మంది ఎక్కి దిగుతూ ఉంటారు. ఇక్కడ పొద్దున రాత్రి 9:30-10 గంటల దాకా బస్సులు నడుస్తాయి. ఈ ఏరియా మంచి ప్రశాంతంగా ఉన్న ఏరియా ఇప్పుడు డిస్టర్బెన్స్ అయింది వైన్స్ కాబట్టి. 3-4 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. టెంపుల్ పోతాం, లేడీస్ పోతారు, వస్తారు. ఎంత ఇది అంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చారో మాకు తెలియదు. ఇది అంతా ఫ్యామిలీస్ ఉండే ఏరియా, కుటుంబాలు ఉన్నాయి. గత 40 సంవత్సరాల నుంచి డిస్టర్బెన్స్ లేదు. ఈ ఏరియా బ్రహ్మాండంగా ఉన్న బజార్ను ఇప్పుడు రోడ్డు మీద పడేసి వైన్స్ పెట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ షాపును తొలగించాలని కోరుతున్నాం.